In this video, we will discuss about filter. First of all, what is filter, and next వచ్చేసి what are the types of filters. First of all, what is filter? It is a frequency selective circuit which allows or passes specific band of frequencies and reject or stop or eliminate స్పెసిఫిక్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఫిల్టర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం కావాలో అది ఉంచుకొని మనకి ఏదైతే నాట్ యూజ్డో అవి తీసేస్తే దాన్ని మనం ఏమంటామంటే ఫిల్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ప్యూరిఫైర్ ఫిల్టర్ ఉంటుంది కదా, అదైతే ఏవైతే మనకి యూజ్ అవుతాయో ఇవన్నీ ఇంప్యూరిటీస్ అనేవి అది అలో చేస్తుంది, రిమైనింగ్ అన్ని దాంట్లోనే రిజెక్ట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫిల్టర్. ఇది వచ్చేసి మనకి ఫ్రీక్వెన్సీ ఆర్ సర్క్యూట్ ఇవన్నీ ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఫ్రీక్వెన్సీ హై కానీ లో కానీ పాస్ చేసేదాన్ని మనం ఫిల్టర్ అంటాం. ఇక్కడ వచ్చేసి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్. ఈ ఫిల్టర్ అనేది 2 టైప్స్. ఫిల్టర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, ప్యాసివ్ ఫిల్టర్ అండ్ యాక్టివ్ ఫిల్టర్. ప్యాసివ్ ఫిల్టర్ అంటే ఏంటంటే, ద ఫిల్టర్ డస్ నాట్ రిక్వైర్డ్ ఎక్స్టర్నల్ పవర్ వర్క్డ్ యాజ్ ఎ ఫిల్టర్ ఈజ్ నౌన్ యాజ్ ప్యాసివ్ ఫిల్టర్. ఏ ఫిల్టర్ అయితే ఎక్స్టర్నల్ పవర్ని యూజ్ చేసుకొని వర్క్ అవుతుందో దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ ఫిల్టర్ అంటాం. అంటే ఈ ఎక్స్టర్నల్ పవర్ అనేది లేకోకుండా ఆ యొక్క వర్క్ అనేది జరుగుతుంది అనమాట. దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ ఫిల్టర్ అంటాం. ప్యాసివ్ ఫిల్టర్స్ ఆర్ డిజైన్డ్ యూజింగ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ ద్వారా ఈ ప్యాసివ్ ఫిల్టర్ అనేది మనము చేస్తామన్నమాట. సచ్ యాజ్ రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్. దీనికి ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇన్పుట్ ఇస్తాం, మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? రెసిస్టర్, కెపాసిటర్ ఇవి వచ్చేసి మనకి ప్యాసివ్ ఎలిమెంట్స్. దాని సర్క్యూట్ అనేది ఓన్లీ ఇలా ఉంటుంది. దీనికి వితౌట్ ఎనీ సప్లై ఆర్ ఎనీ ఎక్స్టర్నల్ పవర్, పవర్ లేకోకుండా, ఎటువంటి పవర్ లేకోకుండా ఇది అనేది మనకి రన్ అవుతుంది అనమాట. దాన్ని మనం ప్యాసివ్ ఫిల్టర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ ఫిల్టర్ అంటే ద ఫిల్టర్ విచ్ రిక్వైర్డ్ ఎక్స్టర్నల్ పవర్ వర్క్డ్ యాజ్ ఏ ఫిల్టర్ ఈజ్ నోన్ యాజ్ యాక్టివ్ ఫిల్టర్. ఇక్కడ ఏంది, ఎక్స్టర్నల్ పవర్ యూజ్ చేసుకొని వర్క్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే యాక్టివ్ ఫిల్టర్ అంటాం. ఓకేనా? యాక్టివ్ ఫిల్టర్స్ ఆర్ డిజైన్డ్ బై యూజింగ్ యాక్టివ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ బీజేటీస్, ఫెడ్స్ అండ్ ఆప్ యాంప్. ఇక్కడ వచ్చేసి దీన్ని డిజైన్ చేయాలి అంటే అలాంగ్ విత్ ప్యాసివ్ ఎలిమెంట్, అంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ని అలానే యాక్టివ్ ఎలిమెంట్స్ని రెండు కంబైన్ చేస్తేనే మనకు యాక్టివ్ ఫిల్టర్ అనేది తయారవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే ప్యాసివ్ ఫిల్టర్స్ అలానే ప్యాసివ్ ఎలిమెంట్స్ అలానే మనకు యాక్టివ్ ఎలిమెంట్స్, డయోడ్ ఇవన్నీ యాక్టివ్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని దీని యొక్క అవుట్పుట్, ఇక్కడ ఇన్పుట్, సప్లై ఇలా ఉంటుంది అనమాట. అంటే రెండు కంబైన్ చేస్తేనే మనకి ఏంటంటే యాక్టివ్ ఫిల్టర్ అనేది మనకి డిజైన్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఫిల్టర్ అండ్ ఇట్స్ టైప్స్. నెక్స్ట్, యాక్టివ్ ఫిల్టర్స్ ఆర్ డివైడెడ్ ఇన్ సబ్ టైమ్స్. ప్యాసివ్ ఫిల్టర్స్ అయితే ఓన్లీ ఎలిమెంట్స్ కాబట్టి అవి అనేవి మళ్ళీ సబ్ డివిజన్స్ ఏం లేవు. ఓన్లీ యాక్టివ్ ఫిల్టర్ వచ్చేసి మళ్ళీ దాంతో సబ్ డివిజన్స్ ఉన్నాయి. దాంతో వచ్చేసి ఫస్ట్ వన్ లో పాస్ ఫిల్టర్ ఎల్పిఎఫ్ అంటాం, హై పాస్ ఫిల్టర్ హెచ్పిఎఫ్ అంటాం, బ్యాండ్ పాస్ ఫిల్టర్ బీపీఎఫ్ అంటాం. ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్ కెన్ డివైడ్ ఇంటూ 2 టైప్స్, వైడ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్, నారో బ్యాండ్ పాస్ ఫిల్టర్. నెక్స్ట్, బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ఆర్ బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ అండ్ బ్యాండ్ ఎలిమినేటింగ్ ఫిల్టర్. దీన్నే మనం ఏంటంటే నాచ్ ఫిల్టర్ అని కూడా అంటాము. ఇదేంటంటే ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్స్, ఇవి వచ్చేసి బ్యాండ్ స్టాప్ ఫిల్టర్స్. ఓకేనా? దీన్నే నాచ్ ఫిల్టర్ అని కూడా అంటాం అనమాట. దీన్ని మళ్ళీ
టూ సబ్ డివిజన్ చేసినారు. వైడ్ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్, నారో బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్. నారో బ్యాండ్ రిజెక్టింగ్ ఫిల్టర్ని ఏమంటాం అంటే నాచ్ ఫిల్టర్. ఓకేనా, నాచ్ ఫిల్టర్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఆల్ పాస్ ఫిల్టర్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యాక్టివ్ ఫిల్టర్స్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.